చేసుకుందనేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు లేచిపోతారేమో. లేచిపోబాకండి, వినండి వాక్యాన్ని, ఈ పాఠం నేర్చుకోండి. దయగల తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి నాయన. ఇందు మాతో మాట్లాడండి. మా క్షేమము కోరిన దేవుడు, మమ్మల్ని ఎరిగినవాడు, మమ్మల్ని బలపరచడానికై, మమ్మల్ని పురుకొల్పడానికై, మమ్మల్ని ఆశీర్వదించడానికై, మమ్మల్ని రక్షించడానికై ఇష్టపడిన దేవ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ దాసుని బలపరచండి. సందర్భంగా నీ నా మహిమ కొరకై వాడుకోండి. చేరి వచ్చిన వారందరినీ దీవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ప్రియరక్షకుడు క్రీస్తు యేసు నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. అబ్రహామును దేవుడు కల్దీయుల ఊరు అనే పట్టణంలో నుంచి పిలిచాడు. అది 11వ అధ్యాయంలో ఉంది. 11వ అధ్యాయంలో ఉంది. అక్కడ నుండి అబ్రహాము బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి అని 11వ అధ్యాయము 31వ వచనములో రాయబడి ఉంది పిల్లరా. హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి అని ఉంది. మొదటి ప్రత్యక్షతలో అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏమనంటే, నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు బయలువెళ్ళు అని దేవుడు అబ్రహామును పిలిచాడు. 12వ అధ్యాయంలో ఉన్నట్టే 11వ అధ్యాయంలో కూడా పిలిచాడు. 12వ అధ్యాయంలో అన్నాడు, యెహోవా మొదటి వచనం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అలాగున అబ్రహాము తన బంధువులను అందరిని విడిచిపెట్టి హారాను మట్టుకు వచ్చాడు. కల్దీయులు అని ఆ కల్దీయులు ఊరు అనే పట్టణం నుండి బయలుదేరాడు. దాన్ని మెసొపొతమియా అన్నారు. మెసొపొతమియా అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఉందన్నమాట. మెసొపొతమియా నుండి బయలుదేరి కల్దీయులు ఊరు అనే ఆ ఊరు నుండి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. ఆ తర్వాత అబ్రహాము తండ్రి అయిన తెరహు మృతి నొందాడు. అక్కడ అతన్ని పాతిపెట్టి మళ్ళా తిరిగి బయలుదేరాడు. 12వ అధ్యాయం మధ్య వచనంలో రెండవసారి యెహోవా ప్రత్యక్షం అవటం అబ్రహాము. మొదట మెసొపొతమియాలో ప్రత్యక్షమయ్యాడు. మళ్ళా ఇక్కడ కనాను దేశంలో లేదు, హారానులో ప్రత్యక్షమయ్యాడు. హారానులో ప్రత్యక్షమయ్యి అతన్ని పిలుస్తున్నాడు. అతడు లేచి బయలుదేరాడు. అతనితో పాటు లోతు కూడా బయలుదేరాడు పిల్లరా. లోతు కూడా వచ్చాడు. లోతు కూడా మంచి సమర్పణ గలవాడుగానే ఉన్నాడు. మంచి తీర్మానం చేసుకున్నాడు. నేను అబ్రహాముతో కూడా బయలుదేరుతానని అబ్రహాముని వెంబడించాడు లోతు. విశ్వాసంతో కూడిందే అతని యొక్క తీర్మానం కూడా. అతను కూడా బయలుదేరి వాళ్ళు కనాను దేశానికి వచ్చినట్లుగా చూస్తాం. 12వ అధ్యాయంలో 7 రకములైన వాగ్దానాలు అబ్రహాం పొందుకున్నాడు. 7 రకములైన వాగ్దానాలు అబ్రహాము పొందుకున్నాడు. అబ్రహాం పొందుకొని అతడు బయలుదేరి కనాను దేశానికి షెకెమునందుల ఒక స్థలము దాకా వచ్చి మోరే దగ్గర సింధూర వృక్షము వద్దకు చేరి అక్కడ తన గుడారం వేసుకొని అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడనని రాయబడి ఉంది. 7వ వచనంలో యెహోవా
అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానములకు దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. బలిపీఠమును, తన యాత్రలో బలిపీఠాల యొక్క అనుభవం అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తాం. బలిపీఠము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంకేతం. ప్రభువుని ఆరాధిస్తున్నాడు అబ్రహాము. దేవుడు చెప్పినట్లుగా బయలుదేరాడు. దేవుని పిలుపుకు లోబడ్డాడు అబ్రహాం. మనను కూడా దేవుడు పిలుస్తాడు కానీ లోబడం. వింటాం కానీ మనం లోబడం. ఇంతకుముందు నేను లోతు భార్యల గురించి చెప్పాను. పోయిన వారం మనం ఏమున్నాము, ఏం పాట విన్నాం? పోయిన వారం గుర్తులేదా? పోయిన వారం భార్యాభర్తలను గురించి శైలము గుర్తు చేసింది. నిజమే, మలాకీ గ్రంథంలో ఆ సంగతులు నేర్చుకున్నాం. పిల్లరా, ఇది వినేసి ఊరికి అట్ట పోవటం కాదు. ఈ రీలైతే రాసుకోవటమా, మళ్ళా వాటిని చూసుకోవటమా, అధ్యయనం చేయటం వలన, నెమరు వేసుకోవటం వలన మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. లోతు భార్య లోకాశపరురాలుగా వెనక్కి తిరిగింది అని చెప్పాను. అక్కడే ఉప్పు స్తంభముగా మిగిలిపోయింది. అందుకని లోకం వైపు చూడకూడదని చూసాం. అబ్రాహాము కూడా లోకాన్ని వదిలిపెట్టాడు. అంతకుముందు అతడు విగ్రహారాధికుడిగా ఉన్నాడు. బొమ్మలను తయారు చేసి బొమ్మలను అమ్ముకునేవాడు. దేవుడు బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలను అమ్ముకొని జీవనం చేసేవాడు. అట్లాగున అబ్రహాం పిలువబడ్డాడు. జీవము గల దేవుణ్ణి ఎరిగాడు. దేవుడు పిలవగా లోబడ్డాడు. లోబడి అతడు వచ్చాడు, కనాను దేశానికి వచ్చాడు. ఇప్పుడు కనాను దేశంలో శెకెమునందలి ఒక స్థలము దాకా వచ్చాడు. శెకెము అంటే భుజము అని అర్థం. శెకెము అనగా భుజము, భుజము అనగా భారము భరించున్నది అని అర్థం. దేవా, నీవే నా భారము, నీ మీద నేను ఆనుకున్నాను, నువ్వే నాకు సహాయం చేయయ్యా, నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను, ఈ శెకెమునందలి స్థలము దాకా చేరుకున్నానని చెప్పి అక్కడ మోరే దగ్గర సింధూర వృక్షము నొద్ద చేరాను అని ఉంది. మోరే దగ్గర అని ఉంది. ఒకటి శెకెమునందలి స్థలము దాకా. శెకెము అనగా భారము. దేవుడి మీద ఆధారపడుతున్నాడు. నా భారం మోసేవాడు దేవుడే అనుకున్నాడు. మనం కూడా దేవుడి మీదనే ఆధారపడాలి. నీ సమస్య ఏది వచ్చినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఏ పరిస్థితులు నీకు ఎదురైనా దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. దేవునికి మొర్రపెట్టేది నేర్చుకోవాలి. నీ భారము యెహోవా మీద మోపము అని రాయబడ్డది. నీ భారము యెహోవా మీద మోపము. అబ్రహాం అదే చేస్తున్నాడు. కానాను స్థలానికి వచ్చానయ్యా, ఇక్కడ నీవే నాకు తోడు, నా భారమంతా నీవేనని శెకెమునందలి ఒక స్థలము దాకా వచ్చి అలాగన దేవుని మీద తన భారం మోపి జీవిస్తున్నాడు. అక్కడ ఒక మాట ఉంది, మోరే దగ్గర అన్నాడు. మోరే అంటే బోధ అని అర్థం. మోరే దగ్గర సింధూర వృక్షమునొద్ద చేరాను అని ఉంది. మోరే అనగా బోధ, అనగా అబ్రహాము దేవుని చేత బోధింపబడుతున్నాడు. బోధ, వాక్యం అవసరం. పిల్లరా, అలాగే మనం కూడా ఈ మోరే దగ్గర చేరాలి. శెకెమునొద్దకు రావాలా. శెకెమనగా మన దేవుడే, భారము భరించువాడు ఆయనే, ఆయన దగ్గరికి రావాలి. రెండవదిగా మోరే దగ్గరకు రావాలి. మోరే అనగా బోధించేవాడు దేవుడు. దేవుని వాక్యం అనే ఆ బోధన మనం వినాల. చాలామంది మొదట ఆరాధన వరకు ఉంటారు, మధ్యలో వెళ్ళిపోతారు, వాక్యం వినరు. వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? ఆరాధన మాటలు, యేసుక్రీస్తు సిలువను గురించి చెప్తారే ఆ మాటలు, అవి కూడా వింటారు. లేదు, ఆలస్యంగా వస్తారు కాబట్టి ఆఖరాన్ని రొట్టె చూసుకోవడానికి రొట్టె ఇచ్చే సమయంలో వస్తారేమో, అంతవరకే. పిల్లారా, ఆలోచన చేయండి. మోరే దగ్గర మనం కూడా చేరాలి. మన బోధకుడు దేవుడే.
మన బోధకుడు, మన మంచి బోధకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన వాక్యాన్ని మనం వినాలి, నేర్చుకోవాలి. మూడవ మాట, అక్కడ అబ్రహామునకు మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూడవ ప్రత్యక్షత అంటారు దీన్ని. 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా. చూసారా, అక్కడ తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. బలిపీఠమును కట్టాడు. అక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తున్నాడు. అక్కడ బలైపోబోతున్న ఆ బలిపీఠములన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంకేతంగా ఉన్నాయి. ఆయన బలిగాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు ఈ లోకానికని ఆ బలిపీఠములు చూపెడుతున్నాయి. చూసారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆరాధన బలిపీఠమును గట్టి దేవుణ్ణి ఆరాధించాడు. అబ్రహాము యొక్క ప్రయాణము చాలా ఆధ్యాత్మికంగా ఉన్నది, ఆశీర్వాదకరంగా ఉన్నది. మనం కూడా అలాగే ఆత్మీయంగా ఎదగాలి. తర్వాత అక్కడ బేతేలుకును తూర్పుగానున్న కొండకును పడమటగానున్న బేతేలుకు తూర్పుకును హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. 2వ బలిపీఠం. అబ్రహాము బలిపీఠములు కట్టుకుంటా వెళ్ళాడంటే ఏ స్థలానికి వెళ్ళాడో ఆ స్థలములో బలిపీఠము కట్టి ప్రభువును ఆరాధిస్తున్నాడు, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన జీవితంలో మొట్టమొదట బలిపీఠమును కట్టుట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠమును కట్టాను అన్న మాట ఎంత శ్రేష్టమైంది. దేవుణ్ణి మరవలేదు. ఎక్కడికి వెళితే అక్కడ మొదట దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. దేవా, నీవేలా దేవుడు, నీవే నన్ను నడిపిస్తున్నావయ్యానని బలిపీఠమును కట్టి ప్రభువును ఆరాధించేవాడుగా, ప్రభువును గణపరిచేవాడుగా ఉన్నాడు అబ్రహాం. నీ జీవితంలో ప్రభువును ఆరాధిస్తున్నావా? బలిపీఠాలు ఉన్నాయా? బలిపీఠాలు పడిపోయినాయా? ఏలియా కాలంలో బలిపీఠం పడిపోయింది. ఎందుకో అహాబు రాజు యెహోవా బలిపీఠములను పడగొట్టి బయలు పేరట బలిపీఠములను కట్టి బయలుకు బలర్పిస్తున్నాడు. ఏలియా పడిపోయిన బలిపీఠమును బాగు చేశాడు, దాని మీద బలర్పించాడు, యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న మాంసమును దహించి వేసి చుట్టూ ఉన్న కందకాల నీడను కూడా ఆరిపోనట్లుగా చేశాడు. చూసారా, నీ జీవితంలో బలిపీఠం ఉందా? ఆరాధన ఉందా? ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ కుటుంబంలో బలిపీఠం ఉందా? ప్రార్థన, ఎక్కడ దేవుని సన్నిధి నువ్వు మోకాళ్ళు ఉంచుతావో అదే బలిపీఠం. అమ్మా, నీ కుటుంబంలో బలిపీఠం ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో బలిపీఠం ఉండాలి. యేసు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఉంచి ఆయనకు నమస్కారం చేయటం, ఆయన్ని ఆరాధించటం నీ జీవితంలో. అబ్రహాము జీవితంలో నేర్చుకుంటున్నాం. ఎక్కడికి పోతే అక్కడ బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చాలా ఆశీర్వాదకరంగా ఉంది అబ్రహాము యొక్క జీవితం. అక్కడ బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అక్కడ దాకా బాగుంది. ప్రియ సోదరి సోదరులారా, అక్కడ దాకా బాగుంది. తర్వాత అబ్రహాము ఇంకా ప్రయాణం చేసు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ప్రయాణం చేస్తున్నాడు, యాత్ర చేస్తా పోతున్నాడమ్మా. ఏనండి, మనం కూడా యాత్రికులమే ఈ లోకంలో. మన జీవితం కూడా యాత్రా జీవితం. ఈ లోకం అస్థిరమైంది, అశాశ్వతమైంది. సౌండ్ లేదంటగినా నేను అరవాల్సి వస్తుంది. కనుక పిల్లరా, అతడు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ప్రయాణం చేస్తున్న అబ్రహాము, యాత్ర చేస్తున్న అబ్రహాము. ప్రియ సోదరి సోదరులారా, దేవుని ప్రజలమైన మనం కూడా యాత్రికులమే ఈ లోకంలో. ఏది స్థిరమైంది కాదు. అల్పమైన దానికోసం పాకులాడబాకండి, నశించిపోయే దానికోసం పాకులాడబాకండి.
దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండండి అని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంకా ఏమన్నాడంటే 10వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగానున్నందున అబ్రాహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అబ్రాహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అని మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అబ్రహాము యొక్క ప్రయాణంలో 12వ అధ్యాయం 9వ వచనం దాకా అతని ప్రయాణము ఆత్మ సంబంధంగా ఉంది, ఆత్మీయంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. 10వ అధ్యాయంలో తప్పిపోతున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడికి పోతే అక్కడ బలిపీఠములు కట్టి ఆరాధించిన వాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నవాడు, నా భారము నీవే అని శెకెమునందు స్థలము దాకా వచ్చి దేవుడి మీద ఆనుకున్నవాడు, దేవుని చేత బోధింపబడినవాడు అబ్రహాము. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే 10వ వచనములో అతడు ఐగుప్తునకు వెళ్ళాను కదా, ఏమనుంది అక్కడ? అతడు ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికే వెళ్ళాను. దేవుడు చెప్పాడా అబ్రాహాము ఈ దేశంలో కరువుగా ఉంది కాబట్టి, భారంగా ఉంది కాబట్టి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళిపో అని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలా. పోనీ దేవుడిని ఏమన్నా అడిగాడా? దేవుడే కదా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని చెప్పింది. బయలుదేరాడు, దేవుని పిలుపుకు లోపడ్డాడు. కానీ ఏం చేశాడంటే దేవుడిని అడగకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. కరువు భారముగా ఉన్నది నిజమే, ఆ కరువు భారంగా ఉన్నది నిజమే. కానీ దేవుణ్ణి అడగాలి, ప్రభువా నువ్వు రమ్మన్నావు, నేను వచ్చానయ్యా, నాకు ఇక్కడ ఎవరు లేరు, నా స్వదేశాన్ని వదిలిపెట్టేశా, నా బంధువులను వదిలిపెట్టేశా, నీతో పాటు నేను వచ్చానయ్యా. అయితే ఇక్కడ కరువుగా ఉందయ్యా, ఆహారం దొరకటం కష్టమైపోయిందయ్యా, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడే ఉండమంటావా, మరొక చోటికి వెళ్ళమంటావా అని దేవుణ్ణి అడగాల్సింది అబ్రహాం అడగల. చాలాసార్లు మనం ఎలాగే చేస్తాం, దేవుణ్ణి అడగకుండా సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని ఆలోచనలు మనం తలస్తాం. అవన్నీ కూడా మనకు ఇబ్బందికరంగా పరిణమిస్తాయి. అబ్రహాం జీవితంలో అలాగే జరిగింది. దేవుణ్ణి అడగకుండా వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత తన భార్యని పిలిచిట్ట అన్నాడు, నువ్వు చక్కని దానివి శారా, ఇదిగో ఐగుప్తు నిన్ను చూసి నిన్ను బట్టి నేను పెరిమిట్టింది కదా, అయితే నువ్వు నా భార్యవని చెప్తే నిన్ను బట్టి వారు నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. అందుకని నువ్వు నా భార్యవని చెప్పకుండా నా చెల్లెలని చెప్పు అని అన్నాడు. అబద్ధం ఆడవలసి వచ్చింది. భార్యకి కాపుగా ఉండవలసిన అబ్రాము ఎంత దిగజారిపోయాడో చూడండి. భార్యకి కాపుగా ఉండవలసిన వాడు తాను ఏమైపోయినా పర్వాలా, తన ప్రాణం కాపాడబడాలనుకున్నాడు. తన ప్రాణం ఎందుకు వచ్చింది? నిన్ను బట్టి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు కాబట్టి నువ్వు నా భార్యవని చెప్పాక నువ్వు నా చెల్లెలువని చెప్పు. అప్పుడు ఆ ఐగుప్తుల యొక్క ఫరో అధిపతులు ఆమెను చూశారు. ఆమెను చూస్తే చక్కనది, రూపవతి, సౌందర్యవంతురాలు శారా. ఆమెను చూసి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఫరో అధిపతులు ఆమెను పొగిడారు. అబ్బా ఎంత చక్కగా ఉందయ్యా, అబ్రహాంతో కూడా వచ్చిన ఆ స్త్రీ ఎంత చక్కనిది, ఎంత సౌందర్యవంతురాలు, మన దేశంలో అలాంటి సౌందర్యవంతురాలు కనపడలేదయ్యా అని చెప్పేటప్పటికి ఆ ఫరో రాజు ఆమెను తన ఇంటికి పిలవననిపించుకున్నాడట. ఆమె ఫరో ఇంటికి తేబడెను అని ఉంది 15వ వచనంలో ఉంది కదా. ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను, ఫరో ఇంటికి తేబడింది. అయితే పిల్లరా, దేవుడు ఎంత గొప్పవాడంటే అబ్రహాం ఓడిపోయాడు,
ప్రాణభయం చేత తన భార్యను చెల్లెలని చెప్పమన్నాడు. ఆమె అలాగే చెప్పింది, నేను ఆయన చెల్లిందనని. నువ్వు నా భార్య అని చెప్పావనుకో, వారు నన్ను చంపుతారు, నిన్ను ఉండనిస్తారు అని అన్నాడు. చూసారా? అటైతే చాలా ఏమవుతుంది? చాలా పాడు చేయబడుతుంది కదా. అబ్రహాము యొక్క జీవితంలో ఎంత లోతుకు దిగజారిపోయాడో చూడండి. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగినవాడు కిందకు దిగజారిపోయాడు. పెద్ద శోధన కలిగింది అక్కడ. అప్పుడు దేవుడు కలుగు చేసుకున్నట్లా, దేవుడు కలుగు చేసుకొని అక్కడ రాయబడిన మాట 17వ వచనంలో, 2వ భాగం 17వ వచనంలో, యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. మొచ్చాడు వాడు. ఫరోకి అర్థమైంది. అయ్యో, అప్పుడు అర్థమైంది. దేవుడు చెప్పాడు, జాగ్రత్త సుమా, మాట్లాడుంటాడు ఫరోతో. ఆమె ఒకని భార్య, నీతిమంతురాలు, నీతిమంతుని భార్య అని. అందుకని అప్పుడు అబ్రాహామును పిలిపించి అన్నాడు, అబ్రాహాము, నువ్వు నాకు చేసింది ఏమిటి? ఇవి నా భార్య అని ఎందుకు చెప్పావు? ఇదిగో అయిన పర్వాలేదు, ఈ భార్యను తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అయితే ఆమెను తన ఇంట చేర్చుకున్న తర్వాత అబ్రహామునకు కలిగిన మేలు ఏంటంటే, అక్కడ చూడండి, అందువలన 16వ వచనం, అందువలన అప్పుడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలను, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడ్డాయి. పిల్లారా, అక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదన దొరికింది ఐగుప్తులో. అమ్మా ఏనండి, సంపాదన అయితే దొరికింది, కానీ ఆధ్యాత్మికంగా ఎంతో దిగజారిపోయాడు. అబద్ధమాడవలసిన పరిస్థితికి వచ్చింది అబ్రహాం. పిల్లారా, ఈ లోక సంబంధంగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనము లోకాన్ని ప్రేమించి, లోక సంబంధమైన సంపాదనను ప్రేమించి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాయేమో ఒకసారి ఆలోచించే. ఐగుప్తులో అతనికి ఏమి దొరికిందంటే, గొర్రెలు దొరికాయి, గొడ్లు దొరికాయి, మగగాడిదలు దొరికాయి, పనికెత్తులు వచ్చారు, దాసులు వచ్చారు, ఆడుగాడిదలు దొరికినాయి, ఒంటెలు కూడా దొరికాయి. సంపద అయితే దొరికింది. గొర్రెల సంపద, పశువుల సంపద, ఒంటెల సంపద, దాసదాసీలు దొరికారు. కానీ దేవుడు అక్కడికి పొమ్మనలేదు. కదా, చాలామంది ఐగుప్తు సంబంధమైన ఐగుప్తు లోకానికి సంకేతం అమ్మ. ఈ లోక సంబంధమైన ఆశలను చూసుకొని, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని చూసుకొని దేవుని మార్గాన్ని తప్పిపోతున్నారు. ప్రభు సన్నిధిని మానేస్తున్నారు. ఉద్యోగాలని, వ్యాపారాలని, లేకపోతే పనులని, అవని ఇవని ప్రభు సన్నిధిని మానేసి వెళ్ళిపోతున్నారు. ఆహారం కోసం వెళ్ళిపోతున్నారు. పార్లపల్లిలో ఉన్నారు, పనిలో చేరారంట, వాళ్ళకి సెలవు లేదంట, ఆరాధన మానేశారు. పిల్లారా, దేవుని కంటే ఎక్కువైనది ఏమి లేదు. ఇక ఇంతకుముందు ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పాను. మీకు నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించకూడదు. ఈ లోకాన్ని ప్రేమించి లోకంలో సంపద అయితే దొరుకుతుంది నీకు. అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ సంపద అయితే దొరికింది. కానీ ఆధ్యాత్మికంగా దేవుని మార్గాన్ని బలిపెట్టడం లేదు, అక్కడ ఆరాధన లేదు, అక్కడ దేవుని బోధ లేదు, దేవుని మాట లేదు. ఒంటరి వాడైపోయాడు, ప్రాణభయంతో జీవిస్తున్నాడు.
పరాయి దేశంలోకి వెళ్ళాడు. దేవుడు పోవద్దన్న స్థలానికి వెళ్ళాడు, చెప్పని స్థలానికి వెళ్ళాడు. అలాగే మనం కూడా దేవుని వదిలిపెట్టి లోకంలో ఏదో చేయాలని వెళ్తున్నామేమో, అది మనకు కలిసి రాదు. ఆరాధన మానేసి, ఆదివారం మానేసి, రొట్టె విరట్టు మానేసి, సేవను మానేసి, వాక్య కుడికలు మానేసి, మీటింగులు మానేసి లోకంలోనికి వెళ్ళి సంపాదించుకోవాలనుకుంటే అది నీకు దొరకదు, అది నీకు నిలవదు కూడా, అది నీకు నిలవదు. ఆ తరువాత ఫరో తన ఐగుప్తులో ఉన్న వారందరికీ ఆజ్ఞాపించాడట. తన జనులకు ఆజ్ఞాపించినందువల్ల వారు అతనినే, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. 20వ వచనంలో అర్థమైందా? పంపివేశారు. వెళ్ళిపోయా, నువ్వు ఉంటే మాకు శాపం, మాకు ఆశీర్వాదం కాదు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని తరిమేశారు. పిల్లరా, అబ్రహాం దిగజారిపోయినా దేవుడు మాత్రం కనిపెట్టుకుని కాపాడుతున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు వెంబడిస్తూనే ఉన్నాడు. ఎట్లా? తన భార్య ఫరో ఇంటికి తేబడింది, ఆ విషయం దేవుడు కలుగు చేసుకున్నాడు. ఇక ఆయన తన భార్యగా చేసుకోవాలి ఫరో. అలా చేసుకోకుండా దేవుడు చెప్పాడు, ఈమె మరొక నీతిమంతుని యొక్క భార్య అయి ఉన్నది, ఒక శ్రేష్టమైన సంతానము ఆ శారాలో నుంచి రాబోతుంది. శారా కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబులో నుంచి 12 మంది గోత్రకర్తలు వచ్చారు. 12 మంది గోత్రకర్తలు రాబోతున్నారు. అలాంటి పవిత్రమైన సంతానం. అంతేకాదురా, ఆ 12 గోత్రాల్లో నుండి యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. అలాంటి పరిశుద్ధమైన సంతానాన్ని అపవిత్రం చేయటానికి నువ్వెవడవరా అనని దేవుడే కలుగు చేసుకొని ఫరోను ఆ దుర్మార్గమైన కార్యం చేయకుండా అడ్డగించిన వాడు దేవుడే. ఎవరు చేశారు ఆ పని? అడ్డగించిన వాడు దేవుడే. అమ్మా, దేవుడు కాపాడుతాడు, నీతిమంతులను కాపాడుతాడు. నీతిమంతుడు అబ్రహాము నిజమే తప్పిపోయాడు, మార్గం తప్పిపోయాడు. ఆయన తప్పిపోయినా కూడా దేవుడు మాత్రం అబ్రహామును విడిచిపెట్టలేదు. చాలామంది మనం ఆత్మీయంగా ఎదుగుతాం, బాగా విశ్వాసంగా ఉంటాం, భక్తిలో ఉంటాం, కొంతకాలానికి దిగజారిపోతాం. కొంతకాలానికి అబ్రహాం ఎట్లా దిగజారిపోయాడో అట్లా దిగజారిపోతాం, చల్లారిపోతాం. ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, భక్తి జీవితం ఉండదు, వాక్యం ఉండదు, సహవాసం ఉండదు, రొట్టె విరచటం ఉండదు. ప్రియా సోదరే సోదరులారా, నష్టపోతాం, మనం నష్టపోతాం. లోకాశలను పెట్టుకొని లోకం వైపు చూసి లోకమే శాశ్వతమని దాన్ని నమ్మి మోసపోవద్దు. ఇక్కడ చూడండి, అబ్రహాం మళ్ళా తిరిగి వస్తున్నాడు. చూడండి అక్కడ 13వ అధ్యాయం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును ఎంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళాను. తర్వాత 3వ వచనం, అతడు ప్రయాణము చేస్తూ దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారం ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటు చేరాను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. పిల్లరా, తన తప్పు తెలుసుకున్న అబ్రాహాము 13వ అధ్యాయంలో, 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం దాకా ఆధ్యాత్మిక దైవ సంకల్పానుసారంగా నడిచిన అబ్రహాము, బలిపీఠములు కట్టిన అబ్రహాము, ఆరాధించిన అబ్రహాము, దేవుని చేత బోధింపబడిన అబ్రహాము అని రాయబడింది. అయితే 10వ వచనం నుంచి 20వ వచనం దాకా తప్పిపోయిన అబ్రహాము. ఆ తర్వాత 13వ అధ్యాయంలో మనం చూస్తే మళ్ళా తిరిగి వచ్చి తన తప్పు తెలుసుకున్న అబ్రహాము తన తప్పు తెలుసుకున్నాడు. ఏం చేశాడు? తాను 4వ వచనంలో తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను.
ప్రార్థన చేస్తున్న అబ్రహాం ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? అయ్యా, ఐగుప్తు దేశానికి వెళ్ళాను, ఇంత నష్టం జరిగిందయ్యా, నా భార్య కూడా పరోగతిని పెట్టబడింది, నేను అబద్ధం ఆడానయ్యా, నా ప్రాణాన్ని కాపాడుకోవాలని అబద్ధం ఆడినా, నువ్వు చెప్పని స్థలానికి నేను వెళ్ళా, నీవు చెప్పని స్థలానికి వెళ్ళా, ఎన్నో శోధనలు అనుభవించా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించమని అబ్రహాం ప్రార్థన చేశాడు. తాను మొదట ఎక్కడి నుండి వెళ్ళాడో అదే స్థలంలోకి వచ్చాడు. ఎక్కడ పడిపోయాడో అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చాడు. ప్రియులారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పడిపోయావా? ఎక్కడ పడిపోయావు? ఏ విషయంలో పడిపోయావు? ఏ విషయంలో వెనక్కి దిగజారిపోయావు? ఏ విషయంలో సల్లారిపోయావు? దేవునికి దూరం అయ్యావు? అక్కడికే రా, క్షమాపణ కోరుకో, దేవుడు నిన్ను మళ్ళా కనికరిస్తాడు. అబ్రహాము పునరుద్ధరించబడ్డాడు. ఇప్పుడు పునరుద్ధరించబడిన అబ్రహాము మళ్ళా తన తప్పును ఒప్పుకున్న దైవ మనసు కలిగిన అబ్రహాము మళ్ళా మొదట ఉండిన స్థలానికి వచ్చి ఆ బలిపీఠము కట్టిన చోట చేరి బలి నర్పించి మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. ఇలారా, ఎంత చక్కని మాట. అట్లాగే నీ జీవితంలో దేవునికి దూరమైన పరిస్థితులు ఏదైనా ఉంటే ఆలోచన చేసుకో. ప్రార్థన ఉందా? విశ్వాసం ఉందా? భక్తి జీవితం ఉందా? పరిశుద్ధ జీవితం ఉందా? వాక్యం చదివే జీవితం ఉందా? వాక్యం వినే జీవితం ఉందా? సహవాసం ఉందా? రొట్టె విరిచేది ఉందా? అందులో వెనకబడ్డావా? చల్లారిపోయావా? దిగజారిపోయావా? ఏమిటో నీ సంగతులు ఒకసారి ఆలోచన చేసుకున్నాము. ఆలోచింది. ఒకవేళ అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే మళ్ళా సరిచేసుకో, ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. నీ అపరాధాన్ని ఒప్పుకో, నీ దోషాన్ని ఒప్పుకున్నాడు అబ్రహాం. తన తప్పు అర్థమైంది. అయ్యో దేవా, నన్ను క్షమించమని అడుగుతున్నాడు. తర్వాత 5వ వచనంలో మనం చూస్తాం, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెల గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము సాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. పిల్లరా, ఐగుప్తులోనికి వెళ్ళాడు, సంపద దొరికింది. అంతకుముందు అబ్రహాము లోతు కలిసి ఉన్నారు. అర్థమైందా? అబ్రహాము లోతు వారిద్దరూ కలిసి జీవించారు, కలిసే ప్రయాణం చేస్తున్నారు, కలిసే నడుస్తున్నారు, కలిసే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కలిసే బలిపీఠం కట్టుకున్నారు, కలిసే బలర్పిస్తున్నారు, కలిసి అందరూ ఒక దగ్గర ఉన్నారు, బోధ దేవుని వాక్యం ఉంటున్నారు. అయితే పిల్లారా, ఇప్పుడు వాళ్ళు కలిసి జీవించడానికి వీలు లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఐగుప్తులో సంపాదించుకున్న సంపాదన, ఐగుప్తులో దొరికిన సంపాదన, లోకంలో దొరికే సంపాదన బట్టి అమ్మా సహవాసం దెబ్బతింటుంది. కలిసి నివసించడానికి వీలు లేనంత విస్తారమైన ఆస్తి వాళ్ళకు కూడింది. ధనము కూడుట వలన అది నీ ఆత్మకు మేలు కాదని రాయబడింది. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. అందుకని ధనాపేక్ష లేని వారమై ఉండాలి ఈ లోకంలో. ధనం కూడటం మంచిదే, ఆ ధనం వల్ల ఎంత నష్టం ఉందో చూడండి. ఇప్పుడు లోతు అబ్రహాము కలిసి నివసించడానికి వీలు లేకుండా పోయింది ఆ సంపద వల్ల. తర్వాత ఏం జరిగింది? అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టెను. చూసారా? ఐగుప్తులో సంపాదించిన సంపాదన వలన కలిసి ఉండలేకపోయారు, కలహాలు వచ్చినాయి. ఈ లోకాసులు, లోక సంబంధమైన సంపద అలాగే చేస్తుంది. మనలో గర్వమును పెడుతుంది, మనలో గర్వం పెడుతుంది. ఈ లోక సంబంధమైన సంపద, ఈ లోక సంబంధమైన ఆస్తి మనలో తెలియకుండా గర్వము, అతిశయం అన్నది మనలో గూడు కట్టుకుంటుంది. దేవుని సన్నిధిని లెక్క చేయము. కలిసి వస్తుందిలే అనుకుంటాం, బాగుందిలే అని అనుకుంటాం.
ప్రియ సోదరి సోదరులారా, ఆ సంగతులు మనం ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళలో కలహం పుట్టిందంట, కలహం. అప్పుడు అన్నాడు అబ్రాం, ఏమన్నాడు? కాబట్టి మనము బంధువులము గనుక నాకు నీకు నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. మనం బంధువులమి. ఒక మాట అన్నాడు అక్కడ, ఆ కాలమందు 7వ వచనంలో కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. ఎవరుండారంట ఆ దేశంలో? ఎవరుండారా? కనానీయులు పెరిజ్జీయులు. అరే లోతు, మనం బంధువులని. ఇక్కడ చూస్తే అన్యులైన వాళ్ళు ఉన్నారు, కనానీయులు నివసిస్తున్నారు, పెరిజ్జీయులు నివసిస్తున్నారు. మనలో కలహాలు వచ్చేసినాయి. నా పశువుల కాపర్లకు ఈ పశువుల కాపర్లకు కలహం వచ్చేసింది. మనం బంధువులని. ఈ కనానీయుల మధ్య, ఈ అన్యజనులైన పెరిజ్జీయుల మధ్య మనం కలహించుకున్నట్లయితే వారు మనల్ని ఎగతాళి చేస్తారు, దేవునికి అవమానం కలుగుతుంది. అందుకని కలహం ఉండకూడదు అన్నారు. పిల్లరా, సంఘములో కూడా కలహాలు ఉండకూడదమ్మా. నేనండి, సంఘములో కూడా కలహాలు ఉండకూడదు. సమాధానం ఉండాలా, తగ్గింపు జీవితంతో ఉండాలా, నిర్ణయంతో ఉండాలా. కలహాలు ఎందుకు వస్తాయి? తమను తాము హెచ్చించుకోబట్టి, తమను తాము పూడుకోబట్టి, దేవుడు ఏ స్థానంలో నేను పెట్టాడో ఆ స్థానంలో నువ్వు ఉండకుండా మరొక దాన్ని కోరుకుంటుని బట్టి కలహాలు వస్తాయి. కలహాలకు కారణంగా ఉండకూడదు. మనం దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో నీవు ఆ దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. కాని దానికోసం ఆశపడకూడదు. ఏమంటే ఆమె గిట్టదు, ఆమంటే ఏమి గిట్టదు. ఇది కలహాలు కారణం. పరిచర్యలో కూడా కదా, నేనే చేయాలా, వాడు చేయకూడదు, నేను పెద్దగా ఉండాలా, నేను అట్టుండాలా, నేను ఎట్టుండాలా అని మనల్ని మనం హెచ్చించుకోవటం వలన కలహాలు కారణమవుతాయి. అందుకని సంఘములో సమాధానం ముఖ్యమైంది. సంఘములో దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ సమాధానంతో జీవించాలి, కలహం ఉండకూడదు అని చెప్పాడు. ఇంకేమన్నాడా? అందుకని ఓ లోతు, ఈ దేశమంతా నీ ఎదుర్కొన్నది కాబట్టి నువ్వు ఫరోడు తట్టుకు వెళ్తే నేను తూర్పు తట్టుకు వెళ్తా, లేకపోతే ఎడం పక్కకి వెళితే నేను కుడి పక్కకి వెళ్తా, నువ్వు కుడి వైపుకి వెళితే నేను ఎడం వైపుకి వెళ్తా, చూసుకో అన్నాడు. చూసినప్పుడు 10వ వచనంలో 13వ అధ్యాయం 10వ వచనంలో లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనం చేయక మునుపు సోయేరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రియులారా, లోతు కూడా మంచి సమర్పణ గలవాడే అని చెప్పాలి. ఎట్లా? అతడు కూడా అబ్రహాముతో కూడా తిరిగి వచ్చాడు. తమ స్వదేశాన్ని వదిలిపెట్టాడు, తమ బంధువులను వదిలిపెట్టేశాడు. మంచి సమర్పణ గలవాడుగా, నీతిమంతుడుగా అబ్రహాము అనుసరిస్తున్న దేవుణ్ణే ఇతడు కూడా అనుసరిస్తూ ప్రయాణం చేసినవాడు. మంచి తీర్మానం లోతుకు ఉన్నది. కానీ అయితే లోతులో లోకాశ పుట్టింది. లోకాశ ఏం కనపడ్డది ఆయనకి? కనులెత్తి చూశాడు, ఐగుప్తు దేశం వలె ఉందంట. అది సొదొమ గొమొర్ర పట్టణాలు ఎట్ట కనపడ్డాయంట? సొదొమ గొమొర్ర పట్టణాలు ఎలా కనపడుతున్నాయే? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. లోకాశలు ఎంత ఆకర్షణీయమైన చూడండి. ఈ లోకం ఆకర్షిస్తుంది మనల్ని. లోకాశలకు లొంగిపోతాం, లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. లోక సంబంధమైన ఆశలతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఆరాధన మానేస్తాం, సంఘ సహవాసాన్ని మానేస్తాం, రొట్టె విరవటం మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, సేవను మానేస్తాం. యవనస్తులు కూడా సేవకు రావట్లా, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మళ్ళా సేవ చేయాలంటాం, వాక్యం వింటూ ఉంటాం,
యూత్ మీటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి, మంచిదే. మనం ఏమి నేర్చుకుంటున్నాం ఒకసారి చూడాలి. ప్రియ సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఆసన్నమవుతుంది. నీ యవ్వన కాలంలో నువ్వెలా ప్రభు కొరకు జీవిస్తున్నావు, ప్రభు సేవలు సాగుతున్నావు. మన గురంతా సంఘక్షేమమే. సంఘక్షేమం కోసం ప్రతివాడు చేయాల్సిన పని సంఘక్షేమాభివృద్ధి కోసం పాటుపడాలి. అది దేనికోసమా? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటుపడాలి. సంఘము క్షేమంగా ఉండాలి, సంఘము విస్తరించాలి, క్షేమాభివృద్ధిని ఉండాలి సంఘం. అది ముఖ్యమైన విషయం. అలాగే వర్ధిల్లేటట్లుగా మనం పనిచేయాలి సంఘం. లోకాశలతో లొంగబాపకండి. ఇదిగో లోతు కూడా మళ్ళా లోతు ఇక్కడ తప్పిపోతుంది. మొదట అబ్రాహాము తప్పిపోయాడు అని చూసాం, ఇక్కడ లోతు కూడా తప్పిపోతున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ఎన్నుకున్నాడు. అది ఎలా కనపడుతుందంటే ఐగుప్తు దేశంలాగా కనపడుతుంది. ఐగుప్తు అంటే లోకమేనండి, అర్థమైందా? అబ్రాహాము వెళ్ళింది కూడా ఐగుప్తుకే కదా. ఐగుప్తులో సంపద నీకు దొరకద్ది. దేవుడు విడిచిపెట్టేసి లోకంలో ఏదో చేయాలని పోతున్నాం, అక్కడైతే నీకు సంపద దొరుకుతుంది, అది శాపంగా మారుతుంది. అబ్రాహాము జీవితంలో ఐగుప్తులో సంపాదించిన సంపద శాపంగానే మారింది. లోతు అబ్రాహాము కలిసి నివసించడానికి వీలు లేనంత విస్తారమైన సంపద అక్కడ దొరికింది. వాళ్ళిద్దరి మధ్య అసమాధానం ఏర్పడింది, వాళ్ళ కాపరులకి కలక ఏర్పడింది. అక్కడ సంపద అయితే దొరికింది, కానీ అది ఆశీర్వాదం కాదు. దేవుని విడిచిపెట్టి లోకములను సంపాదించుకోవడానికి పోతే నీకు సంపద అయితే దొరకవచ్చు, కానీ అది నీకు మేలుకరం కాదు, అది నీకు మేలు. ఇక్కడ లోతు సొదొమ గొమొర్రా పట్టణాలకు వస్తున్నాడు. కన్నులకు ఎట్ట కనపడదంటే అది యెహోవా తోటలాగా, ఐగుప్తు దేశములాగా నీళ్లు పారు దేశమై ఉంది. అయితే 12వ వచనం, లోతు ఆ మైదానమందు ఉన్న పట్టణములో ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. 13వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునయుండిరి. ఎట్లాంటి మనుషుల కాడికి వెళ్ళాడు? ప్రాంతమేమో పచ్చగా కనపడుతుందట, యెహోవా తోటలాగా కనపడుతుంది, కానీ ఆ మనుషులు ఎట్లాంటి వాళ్ళు? మనుషులు ఎట్లాంటి వాళ్ళంట? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులు, దుర్మార్గులు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు, అక్కడ కోరుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడ నివసించడానికి వెళ్తున్నావు? సంపాదించుకోవడానికి. అక్కడ పచ్చిక బాగుంది, ఆహారం దొరకద్దు అక్కడ, బంగారం దొరకద్దు అక్కడ, వెండి దొరుకుతుంది అక్కడ, డబ్బు దొరుకుతుంది అక్కడ. వెళ్ళిపోయాడు అక్కడికి. ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? దుర్మార్గులను, పాపులను దానికంటే ముందు చూడయా, దుష్టులను బహుపాపులు, అర్థమైందా? ఆ పాపుల్లోకి వెళ్ళిపోయాడు కాపురం. పాపుల మధ్య గుడారం వేసుకున్నాడు. అందుకే అన్యాయం అయిపోయింది వాళ్ళ కుటుంబం. తెలుసుగా మీకు చరిత్ర అంతా, లోతుల గురించి చరిత్ర మీకు తెలుసు కదా. బాగుపడ్డారా కుటుంబం? కన్నులతో చూసి అక్కడ బాగా సంపాదన పచ్చికుంది, వెరులు బాగా పడుస్తాయి, మంచి సంపాదన నేను సంపాదించుకోవచ్చని కన్నులతో చూసి వెళ్ళిపోయాడు. సహవాసం మానేశాడు. అబ్రహాము బలిపీఠం కట్టి ప్రభువును ఆరాధిస్తున్నాడు. ఆ ఆరాధన పోయింది. లోతు సొదొమలోకి వెళ్ళిన తర్వాత ఏమైనా బలిపీఠం కట్టాడా? దేవుడిని ఆరాధించినట్టు ఎక్కడ రాయబడి ఉందా? లేదే. అబ్రహాముతో ఉంటే ఆరాధన ఉంది, బలిపీఠం అక్కడ ఉంది, బలులు అర్పించడం అక్కడ ఉంది, దేవుడిని ఆరాధించడం అక్కడ ఉంది, ప్రార్థన చేయటం అక్కడ ఉంది, సహవాసం అక్కడ ఉంది. అదంతా మానేసి వెళ్ళిపోయాడు. ప్రియా సోదరులారా, ఏదో సంపాదిస్తామని చెప్పుకొని ఎక్కడికో ఏదో చేయాలని వెళ్ళబాకండి. సంఘాన్ని మానేసి వెళ్ళబాకండి, సహవాసం మానేసి వెళ్ళబాకండి, సేవ మానేసి వెళ్ళబాకండి. సంఘం ముఖ్యం, దేవుడు ముఖ్యం.
సంపాదన కన్నా, ఈ లోకములో సంపాదన కన్నా, ఈ లోకములో ఆస్తి కన్నా, ఈ లోకములో ధనధాన్యాల కన్నా, బంగారం కన్నా దేవుడే ముఖ్యం. సంఘమే ముఖ్యం, సహవాసమే ముఖ్యం. దీన్ని వదిలిపెట్టి లోకములోనికి ఏదో సంపాదించాలని వెళ్ళిపోతే లోతుబులైపోతాం. లోతును చూడండి, అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చెప్పాలి, నువ్వు వెళ్ళిపో అనగానే, లేదయ్యా నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. సరే పాని. అబ్రహామును కనిపెట్టుకుని ఉన్నాడా? లేదు. శాపగ్రస్తమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఏమైనా ఆరాధించాడా? లేదు, అది కూడా లేదు. ఒక బలిపీఠం కట్టినట్టు ఆడేమైనా రాయబడిందా? రాయబడలా. అబ్రహాము యొక్క జీవితంలో బలిపీఠంలో కట్టుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళాడు. అంతే కదా పిల్లారా? అక్కడ మనం గమనించినట్లయితే అతడు వెళ్ళిపోయాడు, అక్కడ అధోగతి పాలైపోయాడు. శత్రువులు చేతికి పడి చిక్కి చెరపట్టబడ్డాడు. వెళ్ళిపోయినారు, శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు. ఆ మాటలు కూడా ఉన్నాయి, 14వ అధ్యాయంలో ఉందన్నమాట. అయితే అబ్రహామును చూడండి, అబ్రహామును ఆయన ప్రయాణాన్ని చూడండి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 18వ వచనం, 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. చూసారా? హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇక్కడ లోతు సొదొమ దగ్గర తన గుడారము వేసిన చూడండి. అక్కడ ఎక్కడది? ఎన్నో వచనం? అది 12వ వచనం ఆఖరిలో. ఆ మైదానం ముందు ఉన్న పట్టణ ప్రదేశంలో కాపురం నుండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను అని ఉంది. కానీ బలిపీఠము కట్టినట్టుగా, ప్రభువును ఆరాధించినట్లుగా లోతు యొక్క జీవితంలో కనపడుతుందా పిల్లారా? కనబడుతుందా? అబ్రహామును చూడండి, అబ్రహాము యొక్క ప్రయాణంలో అతడు బలిపీఠములను కట్టుకుంటూ వెళ్ళాడు. 14వ వచనం, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమటి తట్టును చూడము. ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకు, నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుకరేణువుల వలె విస్తరింపజేశాడు. ఇప్పుడు దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. ఇది 4వసారి ప్రత్యక్షమవుట. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? నీ కన్నులతో చూస్తున్న సమస్తాన్ని నీకు, నీ సంతానానికి ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేస్తున్నాడు, ఇదంతా నీకు ఇస్తా. తూర్పు తట్టు చూడు, పడమటి తట్టు చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు. నీ కన్నులకు కనపడుతున్నది అంతా కూడా నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నానని వాగ్దానములు పొందాడు. మళ్ళా వాగ్దానాలు పొందాడు. లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా దేవుని ప్రత్యక్షత అబ్రహామునకు కలిగిందే. తప్పిపోయినాడు కానీ మళ్ళా గాడిలో పడ్డాడు, తిరిగి దేవుని తెలుసుకున్నాడు. పిల్లరా, తప్పిపోయిన నీవు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే తిరిగి మళ్ళీ దేవుడిని వాడుకుంటాడు. దేవుడు మళ్ళీ నీకు తిరిగి ప్రత్యక్షం అవుతాడు. అబ్రహాము వలె నిన్ను దేవుడు దీవిస్తాడు. అబ్రహాముతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అందుకని అక్కడ ప్రయాణం చేస్తూ హెబ్రోనుకు వచ్చాడని ఉంది. హెబ్రోన్ అనగా సహవాసం, దేవునితో సహవాసం. అక్కడ బలిపీఠమును కట్టాను. ఎంత చక్కని మాట. లోతు అధోగతి పాలైపోయాడు. అయిపోయింది. లోతు యొక్క చరిత్ర అధ్వానం అయిపోయింది. కారణం ఏంటంటే అతడు ఐగుప్తు దేశంలాగా ఉందని సొదొమ గొమొర్రా పట్టణాలను, అక్కడ సంపదను చూసి, ఆ పచ్చదనాన్ని చూసి వెళ్ళిపోయాడు. నీవు కూడా పచ్చదనాన్ని చూసి, లోకాశలను చూసి, లోకాశలకు లొంగి ఏమో సంపాదించుకోవాలని వెళ్ళిపోతే ఎండిపోతావు.
గుర్తుపెట్టుకో, లోతు వలె అయిపోతావు. ఆలోచించి అబ్రహాం వలె తిరిగిరా, క్షమాపణ వేడుకో, నీ తప్పులు ఒప్పుకో. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మకపోతే నమ్ముకోండి. యేసు ప్రభు యొక్క కృపలో మీరు జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడి వాక్య భాగాల్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకొనండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి మన జీవితాలను మనం సరి చేసుకున్నాం.